కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నిజంగా చెప్పాలంటే దేశంలో చూస్తుంటే దయనీయంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా ఢిల్లీ లాంటి ఒకప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో షీలా దీక్షిత్ గారు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ సమయంలో షీలా దీక్షిత్ గారి యొక్క అభివృద్ధి గురించి అనేక సార్లు మొన్న కూడా షీలా దీక్షిత్ చర్చ అయినా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. సో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల లోపల ఎలాంటి విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ అయితే డెవలప్మెంట్ చేస్తుందనో, కాంగ్రెస్ పార్టీ వస్తే బాగవుతుందనో అనే విశ్వాసం ప్రజల లోపల లేదు. కాబట్టి అక్కడ ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని కూడా గెలిపించలేదు. ఈ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాష్ట్రం మీద ప్రభావితం చేయబోతుంది. తప్పకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల రిజల్ట్స్ అనేటివి, ఎందుకంటే ఢిల్లీ కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆఫ్టర్ అంటే 3 డికేడ్స్ అంటే దాదాపు 28 సంవత్సరాల తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చింది భారతీయ జనతా పార్టీ. తప్పకుండా దేశ ప్రజలందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ లేనటువంటి రాష్ట్రాల్లో ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి చూస్తాం అనేక రాష్ట్రాల్లో. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తప్పకుండా భవిష్యత్తులో అధికారంలో కొంత విశ్వాసం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ను చూసిండ్రు, బీఆర్ఎస్ను చూసిండ్రు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూస్తున్నారు. చాలా ఘోరంగా విఫలమైంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేనటువంటి దుస్థితిలో ఉన్నది. వాళ్ళ లోపలనే ఈరోజు ఒకరు మాట్లాడితే ఎమ్మెల్యే లోపల కూడా చాలా తీవ్రమైనటువంటి అంటే డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన. సో తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల చూపు ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. గత ఎన్నికల్లోనే ఆల్టర్నేట్గా భారతీయ జనతా పార్టీకే ఓటు వేయవలసి ఉండగా కొన్ని కారణాల దుష్ప్రచారాల వల్ల, కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటని, లేదా వీళ్ళ యొక్క 6 గ్యారెంటీల పేరు మీద అనేక రకాల ప్రజలకు హామీలు ఇచ్చి మోసం చేయడం కానీ, ఇవన్నిటి కారణాలతోనే వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది తప్ప వాళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ రావాలనో లేకుంటే ఇప్పుడున్న ఆయన ముఖ్యమంత్రి కావాలనో వేసిన ఓటు కాదు అది. సో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలకు కానీ, అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్లో వారికి ట్యాక్సులు లేకుండా ఇవాళ చేసినటువంటి పరిస్థితులు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు. అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఇంత చేసి, ఎందుకంటే గతంలో 7 లక్షలు ఉన్నదాన్ని ఒకేసారి 12 లక్షలు చేస్తారని వారు ఊహించలేదు.